అందరికి నమస్కారం. ఈఐఎల్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ముఖ్యంగా బీటెక్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా బీటెక్ వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే చాలా చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎండ్ వరకు అయితే మీరైతే చూసి తీరాల్సిందే. సో, ఇందులో చూసుకున్నట్లయితే బీటెక్‌లో కెమికల్‌లో గానీ, మెకానికల్‌లో గానీ, సివిల్‌లో గానీ, ఎలక్ట్రికల్‌లో గానీ సో, ఈ డిసిప్లిన్స్‌లో ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 60,000 వరకైతే స్టైఫండ్ అయితే ఉండబోతుంది. సో, గేట్ ఆధారంగానే గేట్ 2026 ఆధారంగానే సో, రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో, ఈ వీడియోలో చూసుకున్నట్లయితే సో, దీనికి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు స్క్రీన్ మీద చూపెడుతూ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు గనుక మన ఛానల్‌ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సో, ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి మన ఛానల్‌లో చాలా అంటే చాలా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. మీరైతే మన ఛానల్ కూడా చెక్ చేసుకోవచ్చు. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్‌లో ఉంటాయి. సో, ముఖ్యంగా బీటెక్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మన ఛానల్‌లో అయితే డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. 10th లెవెల్ జాబ్స్ గానీ, 12th క్వాలిఫైడ్ జాబ్స్ గానీ, డిగ్రీ క్వాలిఫైడ్ జాబ్స్ గానీ, డిప్లొమా గానీ, బీటెక్ గానీ, అగ్రికల్చర్ గానీ, ఫార్మసీ గానీ సో, ఎనీ కోర్సెస్, ఎనీ రిలేటెడ్ జాబ్స్ అయితే మనకు చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్‌లో అయితే ఇప్పటికే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో, అప్డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది కూడా బెనిఫిట్ పొందారు. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోయారు. సో, మీరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. మీకు అఫీషియల్ అప్డేట్స్ అందుతూనే ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో అయితే పిన్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. సో, ఇంకా లేట్ చేయకుండా దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపెడుతూ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ సో, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఏ గౌట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ కాబట్టి ఇందులో గనుక గాని మీరు వర్క్ చేస్తే మీకు మంచి రికగ్నైజేషన్ అయితే ఉంటది. మీరు ఫర్దర్‌గా ఏ జాబ్‌కెళ్ళినా గానీ ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం ఫర్దర్‌గా మీరు ఏ జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినా గానీ మీరు ఈజీగా రిక్రూట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో, మీకు మరీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో మీకే చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ జాబ్ డిసిగ్నేషన్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ అనే జాబ్స్‌ని అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైట్స్. సో, ప్రాజెక్ట్ సైట్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో, ప్రాజెక్ట్ సైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉండబోతుంది. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు ఉంటది. అండ్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే ఈ ఒక ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టైఫండ్ చూసుకున్నట్లయితే 60,000 పర్ మంత్ అయితే మీకైతే ఉండబోతుంది. ప్లస్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ 60,000 పర్ మంత్ ప్లస్ 15,000 ఇన్ కేస్ ఆఫ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ నాట్ ప్రొవైడెడ్. సో, ఇదైతే మీకు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే 75,000 వరకైతే మీకు స్టైఫండ్ అయితే ఉండబోతుందని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే పే స్కేల్ ఆన్ అబ్జర్ప్షన్ యాస్ ఇంజినీర్. సో, ఒకవేళ మీరు ఇందులో పర్మనెంట్ అయితే మాత్రం అంటే మీ యొక్క ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఇందులోనే మీరు పర్మనెంట్ అవుతే మాత్రం సో, పే స్కేల్ ఆన్ అబ్జార్ప్షన్ చూసుకున్నట్లయితే యాస్ ఇంజినీర్ సిటీసీ అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే 60,000 టు 1,80,000 మధ్య అయితే మీకు శాలరీ అయితే ఉండబోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే సిటీసీ 21 lakhs పర్ యానమ్ అయితే మీకు ఉండబోతుందని కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సిటీసీ షెల్ ఇంక్లూడెడ్ బేసిక్ పే ఉంటది, డిఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా అదర్ పర్క్స్ ఉంటాయి, అలవెన్సెస్. సో, ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, రిటైర్మెంట్స్ అన్ని బెనిఫిట్స్ అయితే మీకు ఇందులో అయితే ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ముఖ్యంగా ఎవరైతే బీటెక్ వాళ్ళు చూస్తున్నారో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ మీరు 2026 సంబంధించి గేట్ క్వాలిఫై అయితే సరిపోతది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఓవరాల్ డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాం. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లోనే ఉంటది. సో, నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మేనేజ్మెంట్ ట్రైనీ, కన్‌స్ట్రక్షన్. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఇంజినీర్ డిగ్రీ కోర్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఇన్ మినిమమ్ క్వాలిఫైయింగ్ పీరియడ్ విత్ మినిమమ్ 65% మార్క్స్. సో, మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీలో చూసుకున్నట్లయితే మినిమమ్ 65% పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి కెమికల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సో, కెమికల్ డిపార్ట్మెంట్లో అంటే కెమికల్ డిసిప్లిన్లో చూసుకున్నట్లయితే ఎంటీ అదర్ దెన్ కన్స్ట్రక్షన్.
7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మెకానికల్ చూసుకున్నట్లయితే సో ఎంటీ కన్‌స్ట్రక్షన్‌లో 5 పోస్టులు ఉన్నాయి. ఎంటీ అదర్ దెన్ కన్‌స్ట్రక్షన్‌లో 19 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సివిల్ డిసిప్లిన్‌లో చూసుకున్నట్లయితే సో ఎంటీ కన్‌స్ట్రక్షన్‌లో 8 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎంటీ అదర్ దెన్ కన్‌స్ట్రక్షన్‌లో 13 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఎలక్ట్రికల్ డిసిప్లిన్‌లో చూసుకున్నట్లయితే ఎంటీ కన్‌స్ట్రక్షన్ 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎంటీ అదర్ దెన్ కన్‌స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకుంటే మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సో జనరల్ వాళ్ళకైతే 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలని కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ ఏజ్ ఉన్న లోపు వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఏజ్ ఉన్న లోపు వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్‌లో చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే కేటాయించారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లోనే ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే 38 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లోనే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ అయితే కేటాయించారు కాబట్టి సో ఇందులో మెన్షన్ చేసిన విధంగానే మీ యొక్క ఏజ్ కనుక ఉంటే ఆ ఏజ్ లోపు కనుక ఉంటే మాత్రం కంపల్సరీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 65% పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ 65% అంటే ఎంత సీజీపీఏ రావాలనేది ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. సో మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏందంటే స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 అండ్ 26 షెల్ బి ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే 2025లో 26లో పాస్డ్ అవుట్ అయిన బ్యాచ్లు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలవుతుందని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బిట్వీన్ ఏప్రిల్ టు జూన్ 2026 and are yet to receive the result of qualifying degree should specify the marks percentage up to the last result declared. However, such candidates should have scored required minimum qualifying percentage marks till the last result. So, final selection of such candidates in EIL is subjecting to securing 65% or above marks as advertised. సో ఎవరికైతే ఫైనల్ సెమిస్టర్లో ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. మీకు ఓవరాల్ జీపీఏ 65% కంటే ఎక్కువనే వస్తానే ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అప్లై కూడా చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. సో మీ యొక్క లాస్ట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అంటే ఎవరైతే 2025-26లో పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 24 కంటే అంటే 24లో కానీ 24 కంటే ముందు 2024 కంటే ముందు ఎవరైతే దీనికి సంబంధించి పాస్ అవుట్ అయిన బ్యాచెస్ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఓన్లీ 2025-26 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. అండ్ రిజర్వేషన్స్ కూడా కల్పించారు. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సో ఇందులో చూసుకున్నట్లయితే మినిమం సో 40% వరకు అయితే ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అంటే దీనికి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు డిజాబిలిటీకి సంబంధించి 40% అని మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ సెంట్రల్ లిస్ట్ ఓబీసీ అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేశారు. సో మీరైతే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఏవి ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అండ్ అప్లై చేసే సమయంలో ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాల్సిన అయితే విధంగా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ మాత్రమే చేస్తారు. యాజ్ పర్ మీరు 2026 సంబంధించి గేట్ ఏదైతే క్వాలిఫై అయ్యారో దాని మార్క్స్ విధంగానే సో దాంట్లో వచ్చిన గేట్ స్కోర్ను బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మీ 2026 గేట్ స్కోర్ను బట్టి మీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యారో 2026 గేట్ మాత్రమే అనేవి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో మెన్షన్ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అఫీషియల్ వెబ్సైట్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేశాక మీరైతే ప్రతిరోజు మీరు ఆన్లైన్ అఫీషియల్ ఈ వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ కూడా అందులోనే పెడతారు కాబట్టి మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్స్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. అండ్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన విధంగానే స్టెప్ వైజ్గా క్లియర్ మెన్షన్ చేశారు కాబట్టి సో ఇదే విధంగా మీరైతే అప్లై అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. సో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. చూడండి మీరు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మీకు ఎలాంటి ఫీజు కూడా ఉండదు అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు.
ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, సో ఎవ్రీ స్టేట్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ వీడియో అయిపోయాక దీనికి సంబంధించి ఒక లుక్ అయితే ఎయ్యండి. అప్లై అయితే చేసుకోనికైతే ట్రై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో అయిపోయాక కామెంట్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి సో లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే 13/4/2026. సో ఏప్రిల్ 13 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటైతే క్లియర్ మెన్షన్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ కావాలనుకుంటే కంపల్సరీ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ కూడా నేను మీకు అందులో అవైలబుల్‌గా పెడతాను కాబట్టి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్లై చేసే సమయంలో మీరైతే అప్లై చేసే కంటే ముందు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. అట్లా అయితేనే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయగలుగుతారు కాబట్టి కంపల్సరీ అప్లై చేసే ముందు మీరైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏదైనా మిస్ చేసినా కానీ మీరైతే వెరిఫై అయితే చేసుకోగలుగుతారు. సో లాస్ట్ డేట్ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో 13/4/2026 ఏప్రిల్ 13 ఈజ్ ద లాస్ట్ డేట్. సో 13 కంటే ముందే మీరు అప్లై చేయడానికైతే ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ మీకు మరీ మరీ చెప్తున్నాను. బీటెక్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ. ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. డైలీ మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.